దక్షిణ అయోధ్య భద్రాచలం రాములవారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మవారికి బంగారు పట్టుచీర తయారైంది. చేనేత మగ్గంపై సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ ఈ బంగారు చీరను తయారు చేశారు. చీర కొంగులో భద్రాద్రి దేవాలయం, మూలవిరాట్, దేవతామూర్తులు వచ్చే విధంగా, చీర కింది బార్డర్లో శంకుచక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు. చీర మొత్తం శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని 51 సార్లు వచ్చే విధంగా రూపొందించారు. చీరలో 1 గ్రాము బంగారు జరీ పట్టుదారం ఉపయోగించి 800 గ్రాముల బరువు గల 7 గజాల బంగారు చీరను నేశారు. అమ్మవారి చీర నేయటానికి భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఉన్నట్టు తెలిపారు. ఈ చీర నేయటానికి సుమారు 10 రోజుల పాటు శ్రమించినట్టు చెబుతున్నారు హరిప్రసాద్. ఇలాంటి అరుదైన చీరల్ని ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించి చేనేత కళను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు. అలాగే ప్రతి ఏడాది భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల నేతన్నలకు పట్టు వస్త్రాలు నేసే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాడు చేనేత కళాకారుడు హరిప్రసాద్.